स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। हमसे निकलेगी स्वच्छता की एक नदी, छल 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 कल 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 एक धुली सी जिंदगी। स्वच्छता की जोत लेकर घर घर जाएंगे, साफ सुथरी रोशनी में सब नहाएंगे। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपनी ये वादा कर लिया हमने। हर गली अब उन्नति की राह जाएगी, धूप आशा की आंगन आंगन गाएगी। स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छता का देश में त्योहार करना है। खुद से ही करनी होगी शुरुआत, बनाएं स्वच्छ भारत साथ साथ। एक पवित्र सी हवा बहेगी, उज्जवल उज्जवल हो भारत। कोना कोना निर्मल होगा, विश्व कहेगा जय भारत। जाग उठेंगे भाग्य हमारे, स्वच्छ बनेगा ये भारत। जाग उठेंगे भाग्य हमारे, स्वच्छ बनेगा ये भारत। వైవీరావు గారు చెప్పండి. స్వచ్ఛ భారత్ స్వచ్ఛతా హీ సేవ ఈ కార్యక్రమం ఎస్బీహెచ్ కాలనీ రియల్లీ వీధికి వెళ్ళి చేయడం చాలా ఇస్ గ్రేట్. మేము చాలా కాలనీలు చూస్తున్నాం ఏంటంటే ఏదో ఫోటో సెషన్స్ లాగా ఏదో కొంచెం చేస్తున్నారు, బట్ ది మెసేజ్ షుడ్ గో. ఇప్పుడు మనం అంతా చేస్తున్నాం ఏంటంటే స్వచ్ఛతా హీ సేవ అని మొత్తం మన కాలనీ అంతా, మన ఇళ్ళు ముందు మనం శుభ్రంగా పెట్టుకుంటే, పక్క వాళ్ళు శుభ్రంగా పెట్టుకుంటే మన కాలనీ శుభ్రం అవుతుంది. సో మన కాలనీ శుభ్రం అయితే మన కంటోన్మెంట్ అయితే శుభ్రం అవుతుంది. సో స్వచ్ఛత హీ సేవ, మన కంటోన్మెంట్ నీట్ కంటోన్మెంట్ కావాలని మన అందరి జయం. స్వచ్ఛత సేవ అండ్ స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్, ఎస్. గోశంకర్ గారు చెప్పండి. ఎవ్రీవన్ షుడ్ క్యారీ మినిమం రెస్పాన్సిబిలిటీ. బికాజ్ మనం ఇల్లు నీట్గా పెట్టుకుంటాం, కానీ రోడ్డుకి వచ్చేటప్పటికి రోడ్డు మంద కాదని వదిలేస్తున్నాం. బేసిక్గా రోడ్డు కూడా మంద అనుకున్నట్లయితే ఇల్లు మంచిగా ఉంటుంది. రోడ్డు మీద చెత్త వేయడం వల్ల దోమలు ఇంట్లోకి రావటం, కుక్కలు, వీటి వల్ల వేరే ఇష్యూస్ వస్తూ ఉంటుంటాయి. డిసీజ్ కూడా వస్తుంటుంది. ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి. ఇల్లుతో పాటు రోడ్డు పెట్టుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఇల్లు పెట్టుకొని రోడ్డు మంచిగా పెట్టుకోకపోతే యూజ్ ఉండదు. సో బీ రెస్పాన్సిబుల్ సిటిజన్. మన ఇంట్లో క్లీన్ చేసుకుని అది రోడ్డు మీద పారేయడం అది కాదు స్వచ్ఛ హీ భారత్. स्वच्छ अभियान हम सबका अभियान होना चाहिए. हम सब आदमी के अंदर होना चाहिए कि स्वच्छता ही जीवन है, क्योंकि स्वच्छता अगर नहीं रहेगी तो तमाम बीमारियों का घर रहेगा. रोड पर गंदगी रही तो उसके थ्रू हमारे घर के अंदर भी आएगी. तो सब लोग इसका ध्यान रखें. చెప్పండి. మన మాట ఏంటంటే ఫస్ట్ మనం ఇల్లు చక్కబెట్టుకొని
మనము బయట ఇది చూడాలి అని అంటారు. అందులో భాగంగా మా కాలనీలో మేము స్వచ్ఛ భారత్ కోసం మేము క్లినిక్ పని చేస్తున్నాము. ఎంత శుభ్రంగా ఉంటే అంత ఇన్ఫెక్షన్స్ రావు, మనకు అందరూ హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ. స్వచ్ఛతా హే సేవ ఎస్బిహెచ్ కాలనీలో కనెక్ట్ చేస్తున్నారు. మన ఇల్లు శుభ్రంగా ఉండాలని ఎంత నీట్గా పెట్టుకుంటామో మన కాలనీ కూడా అంతే నీట్గా ఉండాలని ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. మనం మన ఇంట్లో నీట్నెస్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాము, కానీ బయట ఇంట్లో చెత్త తీసుకొచ్చి బయట పడేస్తున్నాం, అది కరెక్ట్ కాదు. సో ఇల్లు అయినా కాలనీ అయినా ఏదైనా అంతా మనదే అని అనుకొని పరిశుభ్రంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి వేలుకి వేలు పెట్టి ట్రీట్మెంట్లు చేయించుకోవాల్సిన ఉండదు. ఎందుకంటే మనం బయట పడేస్తున్నాం, అవి ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అయ్యి అది మొత్తం లోపలికి వచ్చేస్తుంది. దానివల్ల రకరకాల వ్యాధులు ఇవన్నీ వచ్చిన తర్వాత హడావిడిగా ఏమైంది సడన్గా అని చెప్పి హాస్పిటల్కి పరిగెత్తుతున్నారు చాలా వరకు. అక్కడ నీట్నెస్ లేకపోవటం వల్లే మెయిన్లీ. అది మీరు క్లీన్గా ఉంచుకోండి, మీరు హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. స్వచ్ఛ భారత్ సార్, స్వచ్ఛ భారత్ మన కాలనీ నుంచి మంచిగా అయింది. ఎస్బిహెచ్ కాలనీ సీనియర్ సిటిజన్స్ అంతా వచ్చారు సార్, మంచిగా చాలా మంచిగా అయింది. మార్నింగ్ నుంచి కండక్ట్ చేస్తారా? అసలు దీని అంటే టైం ఇచ్చారు, 10 to 11 అని చెప్పి 10 తర్వాత అందరూ 10కి గ్యాదర్ అయ్యారు. కాలనీలో మంచిగానే. మీ ఒపీనియన్ మెయిన్ థీమ్ అసలుకి దీని థీమ్ అంటే క్లీన్ చేస్తున్నారు, అసలు మీ ఒపీనియన్ దీని గురించి కొంచెం చెప్తే. కాలనీ వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసుకుంటే క్లీన్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది కూడా. మనకు ఎవరి వాళ్ళు సెల్ఫ్ చూసుకున్నట్టు ఉంటుంది కదా, జిహెచ్ఎంసీకి మనం కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. And this is everyone's duty, you know, he's a ex-military man and current PS. His duty is different, cleaning the society is different, and cleaning this all these things on the road is different. But still he took the initiative, because that's his responsibility very on, but he took one more responsibility, so just to clean the, make the country clean more. So ilane everyone should think, మనం ఐటీ ఎంప్లాయీస్ కదా, లేకపోతే మనం సమాధానం మన డిజిగ్నేషన్ వేరు, అలా ఏం లేదు. ప్లీజ్ ఎవ్రీవన్స్ డ్యూటీ. ఇక్కడ చెత్త తీసుకెళ్ళి అక్కడ పడేయడం స్వచ్ఛ భారత్ కాదు. స్వచ్ఛ భారత్, లెట్స్ మేక్ ఇట్ యాజ్ అ మీనింగ్. దట్స్ వాట్ ఐ వాంట్, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మిస్టర్ గణేష్ గారు. ఐఎమ్ టు థ్యాంక్ యూ అండి. ఎస్బిహెచ్ కాలనీ అందరూ కలిసి ఈ స్వచ్ఛత ఈ సేవ అన్న కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రభుత్వం వారు చెప్పింది. మన కంటోన్మెంట్ వాళ్ళు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నారు, అన్ని కాలనీలు స్టార్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ బంజారా నగర్లో మనం అంతా చేసాం ఆ కార్యక్రమం. కానీ మన బోస్ గారు రియల్లీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. ఇలాంటి కార్యక్రమాలంటే బోస్ గారు చాలా ముందుకుండి చాలా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయిస్తుంటారు. సో ప్రత్యేకంగా బోస్ గారిని అభినందించాలి మనం ఒక్కసారి గట్టిగా మళ్ళా. తర్వాత నేను ఇంకోటి చూసాను ఏంటంటే, ఈ కాలనీలో బోస్ గారు ప్రతి స్ట్రీట్కి తీసుకెళ్ళారు అందరూ అంత చక్కగా అన్ని తీయడం అది చేయడం. తర్వాత మన కేరళ ఫ్రెండ్ ఈయనైతే ప్రత్యేకంగా అరవింద్ Arvind really physically he has collected all the plastics and kept nicely in that. And another friend that ఆయన ఒక డెడ్ ఒక బర్డ్ ఉంటే తీసి, నేను అంటున్నాను నేను సార్ అది లేదంటే తీసి. సో ఈ విధంగా ఏంటంటే ఇది చాలా మనం ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ మెసేజ్ షుడ్ గో టు ఎవ్రీబడి. అంటే మనం ఈ కాలనీలో అందరూ, కాలనీయే కాదు మన కంటోన్మెంట్లో అందరూ కూడా ఈ స్వచ్ఛత అన్నది స్టార్ట్ చేసి, ముందు మన ఇల్లు శుభ్రంగా పెట్టుకొని, మన నైబర్స్ నీట్గా ఉంటే మన కాలనీ నీట్గా ఉంటుంది. మన కాలనీ నీట్గా ఉంటుంది, కంటోన్మెంట్ నీట్గా ఉంటుంది, మన భారతదేశం కూడా నీట్గా ఉంటుంది. అందుకు ప్రత్యేకంగా నన్ను ఇన్వైట్ చేసినందుకు బోస్ గారికి, మీ ఎస్బిహెచ్ కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు. स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने. स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने.
हमसे निकलेगी स्वच्छता की